IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు బిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ తొలి అసెంబ్లీ సమావేశాలు అయితే మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 17వ తారీఖు నుంచి 4 రోజుల పాటు తొలి అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుందని. ప్రస్తుతం రేపటి రోజునైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమంలో మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా అసెంబ్లీ సమావేశాల యొక్క తేదీనైతే ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తారీఖుని ఒక తేదీగా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పండితులు కూడా జ్యోతిష్యులు కూడా 17వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడికి ఒక సూచన అనేది చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 4 రోజుల పాటు అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. తొలి రోజున తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రెండో రోజున అసెంబ్లీ స్పీకర్ను అసెంబ్లీ సభ్యులు అయితే ఎన్నుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తరువాత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను బిల్లును ఉపసంహరించబోతున్నట్లుగా ఒక బిల్లును అనేది ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత ఈ యొక్క బిల్లును నీతి ఆయోగ్కి చంద్రబాబు నాయుడు గారు పంపించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా తొలి అసెంబ్లీ సమావేశాలు అనేది ఈ నెల 17వ తారీఖున నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. అధికారికంగా రేపు లేదా 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన అనేది విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.